ప్రధాని మోదీ స్వదేశీ పిలుపుతో వాట్సాప్ తరహా స్వదేశీ యాప్ అరట్టైకు ఆదరణ పెరుగుతోంది సార్. యాప్ను ఇన్స్టాల్ చేసుకునే వారి సంఖ్య కూడా, యూజర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మోదీ స్వదేశీ పిలుపుతో జోహో మెయిల్కి మారిన పరిస్థితి. సో అరట్టై అండ్ ఈ జోహో, ఈ రెండింటినీ కూడా కేంద్రం ప్రోత్సహించడంపై కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది సార్. దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. కాదు, మేక్ ఇన్ ఇండియాలో భాగం ఇది అని చెప్పి బీజేపీ చెబుతోన్న పరిస్థితి. ఏంటి అరట్టై వివాదం సార్? ఎందుకు ఈ వివాదం? ఇప్పుడు జోహో వేరు, అరట్టై వేరు కాదు, రెండూ కాదు, ఒకటే. అది జోహో కంపెనీ రూపొందించిన ప్లాట్ఫామే, సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామే వాట్సాప్. ఇది అరట్టై. సో మీరు అన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జోహో మెయిల్కు తాను మారుతున్నట్లు ప్రకటించారు. సో ఇక్కడ రెండు వాదనలు. మీరు అన్నట్లు కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే డిజిటల్ సావర్నిటీ, అంటే డిజిటల్ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా ఇండియన్ సోషల్ మీడియా ఎందుకు ఉండకూడదు అని. సో ఇది అందువల్ల ఒక ఆస్పిరేషనల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ సావర్నిటీ, ఈ యాంగిల్లో మేము అరట్టాయిని ప్రమోట్ చేస్తున్నామన్నది ప్రభుత్వ వాదన. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, బీజేపీ కావాలనే దీన్ని ఓన్ చేసుకుంటోంది అన్నది ప్రతిపక్ష వాదన. ముందుగా మనకు అర్థం కావాల్సింది, దేశీయ సోషల్ మీడియా రావాలి అన్న ప్రధాని ఆకాంక్ష సరైనది, న్యాయమైంది. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఒక ఆస్పిరేషనల్ ఇండియాను తట్టిలేపాడు. నేను గతంలో కూడా చెప్పాను, ఇది ఒక మంచి ఆలోచన. ఒక ఇండియన్ గూగుల్, ఇండియన్ మైక్రోసాఫ్ట్, ఇండియన్ ఓపెన్ ఏఐ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఈ ఏడాదిలోనే ఇండియన్ చిప్ కూడా తయారవుతుంది అని అంటున్నారు. సో డెఫినెట్గా ఇండియన్ సోషల్ మీడియా ఇండియాకే కాదు, గ్లోబల్ కూడా రీచ్ కావాలి. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తే సంతోషం. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఒక్క కంపెనీని ఎంచుకొని ప్రమోట్ చేయడం ఏంటి అన్నది వివాదం. ఎందుకంటే అది ఎక్కడా కూడా ప్రజాస్వామిక దేశాలలో ప్రభుత్వాలు నిర్దేశించవు ఏ సోషల్ మీడియా వాడాలి, ఏ ప్లాట్ఫామ్ వాడాలి. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఇది జరుగుతుంది చూడండి. సో ట్రంప్ లాంటి వాళ్ళు ట్విట్టర్తో ఘర్షణ నేపథ్యంలో ట్రూత్ సోషల్ పెట్టినా అమెరికా ప్రజలకేం పిలిపివ్వలేదు, మీరు ట్రూత్ సోషల్కి రండి, ట్విట్టర్ని వీడండి అని. తర్వాత ఇలాన్ మస్క్ కొన్నాక మళ్ళీ ట్విట్టర్ ట్రంప్కి అనుకూలమైంది. సో మనకు ప్రభుత్వము ప్రజల్ని ప్రజాస్వామిక దేశంలో ఏ రకంగా కూడా నిర్దేశించకూడదు, ఆదేశించకూడదు, గైడ్ కూడా చేయకూడదు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ప్రజలకు చాయిస్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం గనక ఒక ప్రాపర్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ట్రాన్స్పరెంట్గా మీరు ఒక టైం టేబుల్ ఇచ్చి, ఇంకో పలానా ఇయర్ పలానా టైం వరకు దేశీయ మెసేజింగ్ యాప్లు ఏవైనా దేశీయ ప్లాట్ఫామ్స్ రెడీ చేయండి, మేము భారత ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేస్తుంది అని పిలిపించి వాటిని టెస్ట్ చేసి ఒక ఎక్స్పర్ట్ల ద్వారా వెట్టింగ్ చేయించి అందులో క్వాలిటీ ఉన్న వాటిని గవర్నమెంట్ ఓన్ ప్రమోట్ చేసి ఉంటే అభ్యంతరం లేదు. కానీ సమస్య ఏంటంటే, ఒక్క జోహో మెయిల్ను, ఒక్క అరట్టాయినే కేంద్రం ప్రమోట్ చేయడం ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు ఎన్ఐసి ఉంది, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఇది కేంద్ర ప్రభుత్వంలో భాగం. ఎన్ఐసి వాళ్ళది సందేశ్ యాప్ అని ఉంది. సో సందేశ్ యాప్ను ప్రభుత్వంలో సెక్యూర్డ్ కమ్యూనికేషన్గానే ప్రారంభించారు. అది ప్రభుత్వం. ఇప్పుడు అరట్టాయేమో ప్రభుత్వానికి కాదు, అది ప్రైవేట్ కంపెనీ. సో ఆ కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వెంబు, ఆయన మంచి ఎంటర్ప్రినర్, టెక్నాలజీలో మంచి కృషి చేశారు. ఇప్పుడు జోహో కంపెనీ పైన విమర్శలు కాదు ఇది. కానీ ప్రభుత్వం మరి ఎన్ఐసి సందేశ్ ఎందుకు ప్రమోట్ చేయలేదు? ఎందుకు యూనియన్ హోమ్ మినిస్టర్ మేము సందేశ్కి వెళ్తున్నామని ఎందుకు చెప్పలేదు? అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వ మెసేజింగ్ యాపే కదా. ఇదే కాదు, గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకు హైక్ అని ఒక ఇండియన్ ప్లాట్ఫామ్ గతంలో ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి చాలా చరిత్ర ఉంది.
మీకు 2004 ఆ ప్రాంతంలో అనుకుంటా నాకు గుర్తు, మీకు ఆర్కుట్ గూగుల్లో పనిచేసే ఒక టర్కిష్ ఇంజనీర్ ఫస్ట్ టైం ఈ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ను తయారు చేశాడు. ఆర్కుట్ వాజ్ వెరీ పాపులర్ ఇనీషియల్గా. సో ఆ టైంలో అతను గూగుల్లో పనిచేస్తున్న సమయంలో చేశారు. అతని ఆ టర్కిష్ ఇంజనీర్ పేరు కూడా ఆర్కుటే. కానీ ఆ తర్వాత మీకు ఫేస్బుక్ వచ్చే ఒక కపుల్ ఆఫ్ వన్ మంత్ అనుకుంటాను ముందు దాన్ని ప్రారంభించారు. ఫేస్బుక్ తర్వాత వచ్చింది ఆర్కుట్ తర్వాత. కానీ ఫేస్బుక్ చాలా పాపులర్ అయి ఆర్కుట్ ఒక రకంగా నిలబడలేకపోయింది. నా గుర్తు ఆ తర్వాత ఆ ప్రభుత్వమే తర్వాత ఆర్కుటే గూగుల్ ప్రకటించింది, మేము దీన్ని మూసేస్తున్నాము, దీంట్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు తమ పర్సనల్ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. అంటే ఫేస్బుక్ తాకిడికి నిలబడలేకపోయింది. సో అందువల్ల ఆ తర్వాత మీకు ఈ ఆర్కుటే టర్కిష్ ఇంజనీర్ ఎవరైతే గూగుల్లో పనిచేస్తూ దీన్ని డెవలప్ చేశాడో ఆయన హలో అనే ఒక కొత్త మెసేజింగ్ యాప్ని తయారు చేశాడు. అది కూడా నిలబడలేకపోయింది. తర్వాత ఈవెన్ గూగుల్ ప్లస్ అని ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది, అది కూడా నిలబడలేకపోయింది కొన్నేళ్ల తర్వాత. కారణాలు ఏంటంటే సరిగా యూజర్స్ లేక, ఎంగేజ్మెంట్ లేక, రకరకాల కారణాల రీత్యా నడవలేదు. సో ఇండియన్ మెసేజింగ్ యాప్ హైక్ అని ఒకటి తయారైంది, అది కూడా నిలబడలేక క్లోజ్ అయింది. మరి హైక్ని ఎందుకు ప్రమోట్ చేయలేదు ప్రభుత్వం? ఎందుకు సందేశ్ను ప్రమోట్ చేయలేదు? హైక్ కూడా ఇండియన్ మెసేజింగ్ యాపే, సందేశ్ కూడా ఇండియన్ మెసేజింగ్ యాపే. పైగా అది భారత ప్రభుత్వమే రూపొందించిన సంస్థ అయిన ఎన్ఐసి కింద, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కింద. ఎందుకు మరి ప్రత్యేకంగా జోహోకు, అరట్టాయ్కి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది? కెన్ గవర్నమెంట్ బి ఏ మార్కెట్ సేల్స్ పర్సన్గా ఉండవచ్చా? గవర్నమెంటే ఒక ప్రైవేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండవచ్చా అనేది క్వశ్చన్. దానివల్ల అనుమానాలు ఏమొస్తున్నాయంటే దీని వెనకాల బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, దీని ద్వారా ప్రజల కమ్యూనికేషన్స్ను, ప్రజల పర్సనల్ కమ్యూనికేషన్స్ను కంట్రోల్ చేయాలన్నది లక్ష్యము అని. ఎందుకంటే ప్రపంచము ఈ బిగ్ టెక్ కంపెనీల మీద అదే ఆరోపణ కదా, సర్వేలెన్స్ క్యాపిటలిజం అంటారు దాన్ని. అంటే వారు మనల్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తారు, ఒక రకంగా నిఘా మన వెంబడి ఉన్నట్లే. సో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వము కూడా డిజిటల్ సావర్నిటీ పేరిట, డిజిటల్ ప్యాట్రియాటిజం పేరిట, డిజిటల్ సర్వేలెన్స్కు, డిజిటల్ మ్యానిపులేషన్కు శ్రీకారం చుడుతోంది అన్నది ప్రభుత్వం పైన ఆరోపణ. నిజంగానే డిజిటల్ సావర్నిటీ కొరకు చేయాలనుకుంటే ఒక్క అరట్టాయ్ చేయాల్సిన అవసరం లేదు, హైక్ను ప్రమోట్ చేసి ఉండాలి, సందేశ్ ప్రమోట్ చేసి ఉండాలి. అదే కాదు, ట్రాన్స్పరెంట్గా ఒక ప్రకటన చేసి మేము ఇంకో పలానా టైం రీత్యా ఎవరైనా తయారు చేస్తే మేము వాళ్ళని ప్రమోట్ చేస్తామని చెప్పచ్చు. ఐడియా ఈజ్ అబ్సల్యూట్లీ నోబెల్ ఐడియా. ఇండియన్ సోషల్ మీడియా ఉండాలన్నది నోబెల్ ఐడియా, దాంట్లో అనుమానం లేదు. ఇక రెండవ క్వశ్చన్, అసలు ఇండియన్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? దేశీ, ఇప్పుడు మనకు అమెరికాలో దేశీ షాప్స్, దేశీ రెస్టారెంట్స్ అంటారు. అంటే భారతీయ ఇండియన్ అమెరికన్స్కు ప్రత్యేకంగా తీర్చేటువంటి దేశీ సూపర్ మార్కెట్లు, దేశీ స్టోర్స్ ఉంటాయి. సో కానీ దేశీ సోషల్ మీడియా ఉండగలుగుతుందా? ఇప్పుడు దేశీ స్టోర్స్లో కూడా, దేశీ రెస్టారెంట్లో కూడా మీకు అమెరికన్స్, వైట్ అమెరికన్స్ వచ్చి కూడా ఎంజాయ్ చేస్తుంటారు, చేయకూడదని ఏమీ లేదు కదా. సో దేశీ కానీ దేశీ సోషల్ మీడియా సాధ్యమా? ఇప్పుడు ఉదాహరణకు టిక్ టాక్ ఉంది, అది చైనీస్ యాప్, కానీ టిక్ టాక్లో చైనా ఆవల, అవుట్ సైడ్ చైనా 1 బిలియన్ యూజర్స్ ఉన్నారు, 100 కోట్ల యూజర్స్ ఉన్నారు. అది మీకు ఈవెన్ ఆర్కుట్ కూడా ఇండియాలో, బ్రెజిల్లో, ఇలాంటి దేశాల్లో చాలా పాపులర్ అయింది ఫస్ట్ టైం ప్రారంభించినప్పుడు. అందువల్ల దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ దేశీ సోషల్ మీడియా. ఇండియన్ కంపెనీగా ఉండొచ్చు, కానీ దాన్ని ఒక్కసారి మీరు ఆన్లైన్లో పెడితే ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. అందువల్ల ఈ దేశీ కాన్సెప్ట్ ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది అనేది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే, అసలు గవర్నమెంట్ ప్రమోట్ చేస్తే ప్రమోట్ అవుతుందా? ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీ ప్రారంభించిన ఆర్కుటే నిలబడలేకపోయింది. ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. అది ఫస్ట్, నాకు గుర్తున్నంత వరకు ఇట్ వాజ్ ద ఎర్లియస్ట్ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఆర్కుట్.
మామూలు పాపులర్ కాదు ఇండియాలో. అది ఒక జనరేషన్ ఆర్కుట్కి అట్రాక్ట్ అయ్యారు. ఆర్కుట్కు వీడుకోలు చెప్పే సమయంలో అందరు కన్నీళ్లతో వీడుకోలు చెప్పారు, ఆర్కుట్ మూతపడుతుంది అంటే. నాకు గుర్తు, నేను ఆ రోజుల్లో కూడా టీవీలో మాట్లాడు, అప్పటికి ఇంకా యూట్యూబ్ లేదు. ఆర్కుట్కు వీడుకోలు అని చెప్పి ఒక రకంగా అంత ఎమోషనల్గా దాంతో అటాచ్ అయ్యారు ఇండియాలో. కన్నీటి వీడుకోలాగా ఇచ్చారు. ఎందుకు మరి ఆపింది గూగుల్? మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. వై డిడ్ ఆర్కుట్ స్టాప్ అంటే వస్తుంది. ఎందుకు? ఇట్ కుడ్ నాట్ స్టాండ్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ఫేస్బుక్. ఫేస్బుక్ చాలా అగ్రెసివ్గా తర్వాత వచ్చినా కూడా చాలా అగ్రెసివ్గా యూజర్స్ను అట్రాక్ట్ చేయగలిగింది. తర్వాత మీకు గూగుల్ ప్లస్, ఆ ప్రోడక్ట్ కూడా సక్సెస్ కాలే. అందువల్ల మార్కెట్లో ఒక ప్రోడక్ట్ సక్సెస్ కావాలి, అందులో సోషల్ మీడియా ప్రొడక్ట్స్ అంటే కేవలం దాని వెనకాల ఒక ప్రభుత్వం ఉంటే సక్సెస్ అవుతుందని కూడా పొరపాటు. ప్రభుత్వమే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ గూగుల్. ప్రపంచంలోనే ది మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ గూగుల్. అలాంటి గూగుల్ ప్రొడక్టే నీకు ఫెయిల్ అయింది. గూగుల్ ప్లస్ సక్సెస్ కాలే. సో మీకు జీమెయిల్ సక్సెస్ అయింది, గూగుల్ సెర్చ్ ఇంజన్ సక్సెస్ అయింది, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ సక్సెస్ అయింది. దానికి AWS లాంటి కాంపిటీషన్ రావచ్చు, మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ కాంపిటీషన్ రావచ్చు. బట్ స్టిల్ జీమెయిల్, గూగుల్ సెర్చ్ ఇంజన్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ సక్సెసే, కానీ గూగుల్ ప్లస్ సక్సెస్ కాలే. అందువల్ల ఇంత ఇన్నోవేటివ్ కంపెనీ ప్రపంచంలో మనీకి కొరత లేదు, టాలెంట్ కొరత లేదు, వండర్ఫుల్ వర్క్ ఎన్విరాన్మెంట్తో ప్రజలు తమ ఎంప్లాయీస్ క్రియేటివిటీని పెంచే వర్క్ కల్చర్ ఉంది. అయినా కూడా గూగుల్ ప్రొడక్ట్స్ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఎక్కడా కూడా ఒకటి సక్సెస్ అయితే ఒక పెద్ద కంపెనీ వెనకాలన్నా, ఒక పెద్ద దేశం ఒక ప్రభుత్వం వెనకాలంటే కంపెనీలు సక్సెస్ కావు. కంపెనీలు సక్సెస్ కావాలంటే దాంట్లో ఇన్నోవేషన్ ఉండాలి, ఎంటర్ప్రైజ్ ఉండాలి. ఇప్పుడు అలర్టాయ్ కూడా అమిత్ షా మారువంటే జనమంతా జోహో మెయిల్కి మారుతారా? ఇప్పుడు ఇందులో ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. ఇప్పుడు మీకు బేసిక్ ఛాలెంజ్ ఇది మెసేజింగ్ యాప్. మెసేజింగ్ యాప్లో సమస్య ఏంటంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్. ఇప్పుడు నేను అరటాయ్ డౌన్లోడ్ చేసుకుంటాను రవిశంకర్ గారు, మీరు నేను మాట్లాడుకోవాలి రేపటి ప్రోగ్రాం గురించి ఏంటి అని. మాట్లాడుకోవాలంటే మీరు అరటాయ్ డౌన్లోడ్ చేసుకోకపోతే నేను ఏం చేయగలుగుతాను? సో ఇది ఒక వెబ్సైట్ కాదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ మెసేజింగ్ యాప్. వెబ్సైట్ ఏంటంటే ఒకటి కాదు, 4 వెబ్సైట్లు ఉన్నా 4 చూసుకోవచ్చు, లేదా ఏదైనా చూసుకోవచ్చు. ఇలా అలా ఉండదు. మెసేజింగ్ యాప్ అనేది 1-to-1 కమ్యూనికేషన్, లేదా గ్రూప్ కమ్యూనికేషన్. అందరూ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పటికీ మనం చూడండి, టెలిగ్రాము, సిగ్నల్ లాంటివి వచ్చాయి. సిగ్నల్ ఈవెన్ వాట్సాప్ కన్నా మోర్ సైబర్ సెక్యూరిటీ ఉన్న, మోర్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్గా భావిస్తారు. టెలిగ్రామ్లోనైతే టోటల్ ఫ్రీడమ్ ఉంటుంది. టెలిగ్రామ్ రష్యన్ ఫౌండరు ఫ్రాన్స్లో అరెస్ట్ కూడా చేశారు, ఎందుకంటే తీవ్రవాదులు కూడా దాన్ని వాడుకుంటున్నారని. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కట్టుబడి ఉంటాను, ఏ డేటా గవర్నమెంట్లకు ఇవ్వను అని భీష్మించి కూర్చుంటే అరెస్ట్ కూడా అయ్యాడు ఆయన. కానీ టెలిగ్రామ్ ఈ మధ్య కొంత పాపులర్ అయిన మాట నిజం. సిగ్నల్ ఇప్పటికీ కూడా పెనెట్రేట్ కాకలేకపోయింది. రెడిట్ ఉంది. రెడిట్ మీకు ప్రపంచంలో చాలా పాపులర్, ఒక వివిధ అంశాలపైన చర్చించేటువంటి ప్లాట్ఫామ్. కానీ ఇండియాలో రెడిట్ యూజర్ చాలా తక్కువ కంపారిటివ్లీ. మీరు ప్రతి ఆర్టికల్కు షేర్లో రెడిట్ అని కూడా ఉంటుంది, కానీ అది జనం మరి వాట్సాప్ వాడినంతగా, ట్విట్టర్ వాడినంతగా, ఫేస్బుక్ వాడినంతగా మీరు రెడిట్ వాడరే. టెలిగ్రామ్ కూడా వాడరు. టెలిగ్రామ్ కొంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు, ఎందుకంటే పేజీలు నోట్స్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కనుక. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనేది యూజర్ ఇంటరాక్షన్. సో నిజంగానే ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పాడు కనుక బీజేపీని సమర్థించేవారు, ప్రభుత్వ కేంద్రంలో పనిచేసేవారంతా వెంటనే జోహో మెయిల్కు మారవచ్చు, అరటాయ్కి మారవచ్చు. బట్ స్టిల్ నిలబడుతుందా? స్టిల్ నిలబడాలంటే భారత ప్రజలు అంగీకరించాలి కదా. సో అందువల్ల ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ లైట్ వాడుతున్నాం. ఎలక్ట్రిక్ లైట్ ఇండియాదని వాడుతున్నామా? మైక్ వాడుతున్నాం, ఇంటర్నెట్ వాడుతున్నాం. ఇంటర్నెట్ ఇండియాదా? దేశీ కదా, మన భారతీయ కాదని వాడకుండా ఉండగలుగుతున్నామా? ల్యాప్టాప్ వాడుతున్నాను నేను, ఇప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. సో ఇది ఇండియాది కాదు ల్యాప్టాప్. సో కానీ మనం మాట్లాడలేదు. అల్టిమేట్గా కన్జ్యూమర్ చాయిసెస్ అనేది దాని ఆ ప్లాట్ఫామ్ యొక్క రోబస్ట్నెస్ పైన,
ఆ ప్లాట్ఫామ్ అందించే వాల్యూ అడిషన్ ఏంటి. ఇప్పుడు వాట్సాప్లో లేనిది నాకు అరట్టాయిలో ఉంటే అప్పుడు జనం అరట్టాయి షిఫ్ట్ అవుతారు. మీకు అమిత్ షా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షిఫ్ట్ కావాలంటే మొదలు క్రిటికల్ మాస్ ఆఫ్ యూజర్స్ రావాలి. అంటే ఒక గణనీయమైన సంఖ్యలో యూజర్స్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. యూజర్స్ ఒక్కసారి ఉండడం కాదు, సస్టైన్డ్గా ఉండాలి. ఇప్పుడు ఆర్కుట్ ఎక్స్పీరియన్స్ అందుకే చెప్పాను, స్టార్టింగ్లో భారీగా యూజర్స్ ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఫేస్బుక్ వచ్చిందో నిలబడలేకపోయింది. అంటే కేవలం ఒక్కసారి యూజర్స్ పొందడమే కాదు, నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి ఆ ప్లాట్ఫామ్. నిరంతరం కొత్త వాళ్ళ గూగుల్ చూడండి మీరు, ఒకప్పుడు మనకు గూగుల్ సెర్చ్లో లింక్స్ మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు మీకు ఏఐ సమ్మరీ ఇస్తున్నారు, ఏఐనే సజెస్ట్ చేస్తుంది, క్వశ్చన్లు కూడా సజెస్ట్ చేస్తుంది. మీరు కావాలంటే ఇంకో ఈ ప్రశ్న అడగచ్చని. ఇప్పుడు ఏఐ సమ్మరీ మీరు ఏ వెబ్సైట్లోనే చూడండి, ఇండియా టుడే ఇట్లాంటివి, ముందు ఒక పేర ఏఐ సమ్మరీ ఇస్తుంది. ఇప్పుడు ఏఐ ఆర్టికల్స్ కూడా తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ట్రంప్కు నోబెల్ బహుమతి వస్తుందా అని స్టడీ చేయడానికి నేను చూస్తే ఏఐ సమ్మరీ ఇచ్చేసి ఆర్టికల్స్ అన్ని చదివిస్తుంది. అండ్ ఎందుకు గూగుల్కు తప్పలేదు. ఇప్పుడు ఓపెన్ ఏఐ వచ్చాక, చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ తన సెర్చ్ ఇంజన్ డామినేషన్కు ప్రశ్న ఎదురైంది. సెర్చ్ ఇంజన్ ప్రపంచంలో గూగుల్ ఇస్ ద లీడర్. మీకు బింగులు ఇవన్నీ ఉన్నా ఏదన్నా, బట్ నోబడీ కెన్ బీట్ గూగుల్. అందువల్ల గూగుల్ సెర్చ్ ఇంజన్లో కేవలం లింక్స్ ఇచ్చేవాళ్ళు. మీకు ఎప్పుడైతే ఈ చాట్ జీపీటీ వచ్చిందో లింక్స్ మాత్రమే కాదు సమ్మరీ ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఇవాళ ఏఐ మీకు గూగుల్ కూడా జెమినై ద్వారా మీకు సమ్మరీ ఇవ్వడం మొదలు పెడుతున్నది. ఎందుకు ఇవాళ వచ్చేది కాంపిటీషన్. అది మీకు ఆ నిరంతరం కాంపిటీషన్లో అప్డేట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏఐ వచ్చింది. పర్ప్లెక్సిటీ ఏఐ ఏం చేస్తుంది, అది ఏకంగా మీకు సమ్మరీ ఇవ్వడమే కాదు ఆథెంటిక్ సోర్సెస్ను కూడా చూపెడుతుంది. ఇలా నిరంతరం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈ కాంపిటీషన్లో నిలబడగలగాలి. నిలబడలేకపోతే నీకు అరట్టాయి కాదు, కేంద్ర హోంమంత్రి మద్దతు ఇచ్చాడు, ప్రధానమంత్రి మద్దతు ఇచ్చాడు అనే నిలబడదు కదా. సో గవర్నమెంట్స్ అందుకే బ్రాండ్ అంబాసిడర్స్గా ఎప్పుడు ఉండకూడదు. ఏ స్వదేశీ పుష్ ఇవ్వాలి, తప్పేమీ లేదు. దానికి అమిత్ షా జోహో మిల్క్ మారడము, నరేంద్ర మోడీ నేను ఇది వాడుతున్నాను మీరు వాడండి అని చెప్పడం కాదు. అవి అమితాబ్ బచ్చన్లు, మహేష్ బాబులు, చిరంజీవులు, దీపికా పదుకొనేలు ప్రమోషనల్ ఆర్ట్స్ ఇచ్చినట్టు కాదు కదా. పొలిటికల్ లీడర్స్ చేయాల్సిన పని ఏంటంటే, ఎస్ యూ ప్రొవైడ్ దెమ్ విత్ మీరు ఒక ట్రాన్స్పరెంట్గా ఎలాంటి ఇంపార్షియాలిటీ లేకుండా ఒక స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయండి. ఎస్ మేము ప్రామిసింగ్ స్టార్టప్స్ ఇండియన్ సోషల్ మీడియాలో మేము స్టార్టప్స్గా ముందుకు వస్తాము. క్రియేట్ చేస్తానికి ఒక వాట్సాప్ ఎందుకు, నేను ఒక గూగుల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏఐ క్రియేట్ చేసింది ఇండియన్ ఆరిజిన్ అతను. మన గూగుల్కి నడిపిస్తున్న CEO ఇండియన్. ఎస్ టు మీరు ఇమాజినేటివ్గా మన ఇండియన్ యూత్ను తయారు చేయండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అప్పీల్ చేశారు, స్కీమ్ ప్రకటించండి. మీరు ఎవరైనా ప్రామిసింగ్ స్టార్టప్స్ ఉంటే మీ ప్రపోజల్ ఇవ్వండి. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 కోట్ల ఫండింగ్ ఇస్తుంది, 10 కోట్ల ఫండింగ్ ఇస్తుంది, లేదా మెంటరింగ్ ఇస్తుంది. మీరు ఒక ఐడియాతో వస్తే మెంటరింగ్ ఇస్తుంది. ఇలాంటి స్కీమ్స్ ప్రమోట్ చేయండి. అది తప్ప మేమే బ్రాండ్ అంబాసిడర్గా మారుతామంటే అది కూడా ట్రాన్స్పరెంట్గా అందరికి ఉండాలి. 100 మంది ముందుకు వచ్చారు, 100 మంది సపోర్ట్ చేయండి. ఆ 100 మందిలో ఒక్కరు వెళ్తారు. ఇప్పుడు గూగుల్ ఇవన్నీ ఆకాశం నుంచి దిగిపడలేదు, అనేక రకాల ప్రయోగాల నుంచి పుట్టాయి. ఇవి ఒక నార్మల్ గ్యారేజ్లకి కూడా పుట్టాయి. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక్క రోజులో ఇవి ఎవాల్వ్ కావు. అందువల్ల ద వెరీ మెథడ్ ఆఫ్ ప్రమోటింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ ప్రొడక్ట్ అనేది అది ఫీజిబుల్ కాదు, అది అడ్వైజబుల్ కాదు డెమోక్రసీలో. అందుకే ఇది పొలిటికల్ కాంట్రవర్సీగా మారింది.